వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకీర్ హుస్సేన్. ఎస్, ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ 3 ఒకే బ్యానర్లో రాబోతున్నాయి. సో ఆ బ్యానర్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది కూడా ప్రభాస్ గారు వెల్లడించారు. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జాకీర్. ప్రభాస్ గారు నెక్స్ట్ సినిమాలు 3 ఒకే బ్యానర్లో రాబోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి సార్? యాక్చువల్గా ఇది ఇప్పటిది కాదు, పాత న్యూసే. ఇది మన సలార్ మూవీకి సంబంధించి హోంబలే బ్యానర్, అంటే కేజీఎఫ్ నిర్మించిన భారీ సంస్థ. అంటే కన్నడ ఇండస్ట్రీలో చాలా పెద్ద కిరంగదూరు, ఏదో ఆయన పేరు విజయ్ కిరంగదూరు సంథింగ్. సో ఆయన చాలా సింపుల్గా ఉంటాడంట, చాలా పీస్ఫుల్గా ఉంటాడంట. అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత బ్యానర్లు చేసినా కూడా సింపుల్గా చాలా కొద్ది మందితోనే మెయింటైన్ అవుతూ ఉంటాడంట. అంటే ఇండస్ట్రీ కదా అని చెప్పి అందరితో కలివిడిగా తిరగడము చేయడము అట్లా ఉండదు. ఆయన ఉండే బ్యానర్లో పనిచేసే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి, అంటే ఆయన చిన్నప్పటి నుంచి కాదు, ఆయన కాలేజ్ డేస్లో చదువుకుంటున్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే ఆయనతో బ్యానర్లో ప్రొడక్షన్ హెడ్స్గా వాళ్ళు పనిచేయడం కూడా చేస్తారంట. అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఫ్యామిలీగా మెయింటైన్ అవుతాడు తప్ప అందరితో మింగిల్ అవడంట. ఈవెన్ మనకు ప్రభాస్ కూడా చాలా అంటే డ్రైవర్ని, ఇంట్లో పని వాళ్ళు కూడా చాలా బాగా చూసుకునే మెంటాలిటీ ప్రభాస్ది. సో ప్రభాస్కి నేషనల్ మీడియాలో అదే అడిగినప్పుడు ఆల్రెడీ సలార్ 1 అయిపోయింది, సలార్ 2 ఇంకా రెడీ ఉంది, అదే హోంబలేలో. ఇంకోటి కూడా మీరు మంచి కథా దర్శకుడు తెచ్చుకుంటే మీ బ్యానర్లోనే చేస్తా అని చెప్పి ప్రభాస్ చెప్పారు. అంటే జనరల్గా డార్లింగ్కి ఆ మంచి ఇమేజ్ అయితే ఉంది. అంటే దర్శకుల నుంచి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. ఆయన చెప్పిన టైంకి వస్తాడు, ఏది కావాలంటే అది చేస్తాడు, చెప్పింది ప్రాణం పెట్టి చేస్తాడు. ఇంకోటి తోటి నటీనటులు కూడా చెప్పేది ఏంటంటే, డార్లింగ్తో సినిమా అంటే ఫుడ్తో ప్రేమతో చంపేస్తాడు ఆయన. డార్లింగ్ అసలు ఇంటి నుండి ఫుడ్ తెప్పిస్తాడు. అసలు మనం అన్ని వెరైటీస్ తినలేము, తిన్నా కూడా మనం ప్రభాస్ గారితో సినిమా చేసిన 1 వీక్లోనే విపరీతంగా వెయిట్ కూడా పెరిగిపోతాం, అట్లా ఉంటుంది ఆయన ఫుడ్, ఆయన ప్రేమ అన్నట్టుగా చాలామంది చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పారు. సో ఇతను కూడా అలాగే. ఇప్పుడు చూడండి, ప్రభాస్ సినిమాటిక్ హీరోలకు సంబంధించిన వాళ్ళతో తక్కువగా ఉంటాడు. ఒక్క సినిమాకి సంబంధించిన వాటిలో గోపీచంద్ ఒక్కరు బాగా క్లోజ్ ఆయనకి. గోపీచంద్ కాక అతనికి ఒక సపరేట్ సర్కిల్ ఉంది. ఆ సర్కిల్తోనే టైం దొరికితే ట్రిప్పులకి, విదేశాలకు వెళ్ళిపోవడం, లేదంటే ఫ్యామిలీతో గడపడం చేస్తుంటాడు. చాలా పెద్ద ఫ్యామిలీ, సిస్టర్స్, కజిన్స్ చాలామంది ఎక్కువ ఉండి ఉంటారు, అంటే కృష్ణరాజు గారి ఫ్యామిలీలో. సో అట్లాంటి డార్లింగ్కి ఈ మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ అయింది కాబట్టి అందుకు ఆయన విజయ్ కిరంగదూర్ ఏదో ఆయన పేరు, హోంబలే ప్రొడ్యూసర్, హోంబలే బ్యానర్. సో మీ దాంట్లో నాకు చేయడానికి చాలా అంటే ఎప్పుడైనా సరే ఫ్రెండ్లీ నేచర్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందంటే, ప్రొడ్యూసర్ అనేవాడు ఏ పని అయితే చేయించుకుంటాడో వాళ్ళు చేయించుకున్న అందరితో కూడా ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకు ఒక కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేస్తూ, ఎవరికి ఎప్పుడు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తూ, అది చేసినప్పుడే ప్రొడ్యూసర్కి ఆ గౌరవం దక్కుతుంది. అరే మంచి ప్రొడ్యూసర్ రా, ఇంకోసారి చేయాలరా అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా సినిమా రిలీజ్ అయిపోయినా ఇంకా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు అనుకోండి, అబ్బా ఏంట్రా చేసాం కానీ మంచి ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు కానీ లేట్గా ఇస్తాడురా, తర్వాత ఇప్పుడు 1 year తర్వాత ఇచ్చాడురా, ఎట్లాంటివి అన్నప్పుడు అంత గుడ్ విల్ రాదు. ఓకే. సో ఆ పరంగా కూడా మంచి గుడ్ విల్ ఉంది కాబట్టి, నా మెంటాలిటీ, నా యాటిట్యూడ్కి ట్యూన్ అయ్యే పర్సన్ కాబట్టి నేను ఆయనకి 3 సినిమాలు చేయడానికి ఓకే చేసేసాను. ఆల్రెడీ 2 సినిమాలు, ఒకటి రిలీజ్ అయిపోయింది, ఇంకోటి ట్రాక్లో ఉంది, సలార్ 2. ప్రశాంత్ నీల్తో కూడా మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు వాళ్ళకే చేయడానికి ఉద్దేశం ఏంటంటే కంఫర్ట్ కదా. ఇప్పుడు దర్శకుడికి ఇక్కడ నాకు ఒక 10 కోట్లు సెట్ వేయాలి, ఖర్చు పెట్టాలంటే 10 కోట్లకి దెర్ ఇస్ నో సెకండ్ థాట్ లేకుండా వాళ్ళకి అరేంజ్ చేశారు అనుకోండి, దర్శకుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే అలాగనే అనవసరం ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఓకే, ఇక్కడ ఈ 10 కోట్లు అవసరం, సినిమాకి వర్త్ అనిపించినప్పుడే దర్శకుడు చెప్పుగా ప్రొడ్యూసర్ చేస్తే, దర్శకుడు కూడా అబ్బా నేను ఏదడిగినా చేస్తున్నాను నా మీద నమ్మకంతో, సో నేను ఈ గీల్తోనే సినిమాలు చేస్తానని లాగా మ్యాక్సిమం. ఇప్పుడు త్రివిక్రమ్ గారు చూడండి, ఎంతసేపు ఆయనతోనే చేస్తాడు. మన వీళ్ళెవరు, ఆయన పేరు కుర్రోడు, యంగ్ ప్రొడ్యూసర్, ఆయనతోనే ఎక్కువగా చేస్తుంటాడు తెలుగులో. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ట్యూన్ అయ్యేది ఉంటుంది. సో ప్రశాంత్ నీళ్ళు KGF 1, 2 చేశాడు, ఇప్పుడు సలార్ చేస్తున్నాడు, ఆయన హోంబలే బ్యానర్లోనే చేస్తున్నాడు. కాబట్టి 3వది కూడా మీరు మంచి దర్శకుడిని తెచ్చుకొని మంచి కథ తెచ్చుకుంటే 3వది కూడా చేసి పెడతాను అన్నట్టుగా అన్నాడంట. అది ఒక్కొక్కరికి కుదిరిన కెమిస్ట్రీ అంటారా, ర్యాపో అంటారో,
దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి, బండ్ల గణేష్ గారికి తీన్మార్ సినిమా ఆడలేదు ఎందుకో, అంటే హిందీ రీమేక్ ఏదో చేశారు. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడంటే ఈయన పికప్ చేసుకోవడానికి. వెళ్ళిన తర్వాత ఏమైంది సినిమా అంటే, బాబు అంత బాగా ఆడట్లేదు బాబు అన్నాడట. సరేలే ఇంకోటి చేస్తాను, ఏదో మంచి కథ ఒకటి చూసుకోవాలి. సరే లక్కీగా హరీష్ శంకర్ సెట్ అవ్వడము, గబ్బర్ సింగ్ తీయడము. గబ్బర్ సింగ్ మరి ఒక్కసారి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేసింది. సో అట్లా అంటే కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, సరే అది పోయింది కదా ఇంకో సినిమా చేసుకో, దాని నుంచి ఆ నష్టం నుంచి ఓవర్కమ్ అవ్వు అనేలాగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మైండ్ సెట్ ట్యూన్ అవుతుంటారు. అయినప్పుడు చాలా ఎవరికి చాలామందికి సొంత బ్యానర్లు ఉన్నా ఓ పర్టికులర్ బ్యానర్లో చేసేటప్పుడు మాత్రం సొంత బ్యానర్లా ఫీల్ అవుతుంటారు. సో ఆ కంఫర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభాస్కి అంత కంఫర్ట్ అనిపించింది కాబట్టి ఆయన 3వ సినిమాకు కూడా ఓకే చేశాడు. అంటే జనరల్గా ఎవరు కూడా ఇంత లెందీగా ఎవరు ఒప్పుకోరు, స్టార్ హీరోలు ఎవరు కూడా. ఒకటి అవనివ్వండి చూద్దాం, మహా అయితే రెండోది, కానీ మూడో దానికి రెండో దాన్ని ఆడిన దాన్ని బట్టి మూడోది మళ్ళీ డిసైడ్ అవుతారు. లేదంటే ఒకేసారి అందరికీ ఈ ప్రొడ్యూసర్కి ఒక కథ, ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాను అనుకోండి, ఆయన ఏంటంటే మ్యాక్సిమం అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడంట. ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వెళ్ళాలి, అది వాళ్ళు లాభపడాలి మనము బాగుపడాలనే ఉద్దేశంలో అట్లా చేసుకుంటూ వెళ్తాడట. సో అలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఒక ప్రొడ్యూసర్కి ఒక సినిమా చేయడం అవుతుంది, మళ్ళీ మళ్ళీ చేయడం కొద్దిగా డిలే అవ్వచ్చు. అందువల్ల అలాగా ప్రభాస్ లాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారని చెప్పి న్యూస్లో వచ్చి ఉండొచ్చు. గతంలో సల్మాన్ ఖాన్ కూడా అట్లాగే యాష్రాజ్ ఫిల్మ్స్కో ఎవరికో షారుఖ్ ఖాన్ గారు కూడా యాష్ ఫిల్మ్స్ అని ఉంటాయి బాలీవుడ్లో, అది పెద్ద బ్యానర్. వాళ్ళకి కంటిన్యూస్గా ఒక 2-3 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో మ్యాక్సిమం హిట్స్ అవుతాయి ఆ స్టార్డమ్ బట్టి, మ్యూజిక్ బట్టి. ఇప్పుడు మరి ట్రెండ్ మారింది. ఒకప్పుడు అంటే బాలీవుడ్లో చిన్న లవ్ స్టోరీ పెట్టేసి సాంగ్స్ ఒక 10 పాటలు పెట్టేస్తే సినిమా హిట్ లాగా ఉండేది, ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఏముంది, అందులో స్టోరీ లైన్ ఏముందనే చూస్తున్నారు. నెక్స్ట్ పిక్చరైజేషన్ అంటే టేకింగ్, ఎలివేషన్ సీన్స్ ఏమున్నాయి, దాన్ని బట్టే సినిమా ఆడుతుంది. కాబట్టి ఇట్లాంటివి కొద్దిమందికే కనెక్ట్ అవుతుంటాయి, ర్యాపో బెట్ అవుతుంటాయి. ప్రభాస్కి హోంబలే బ్యానర్ ట్యూన్ అయింది కాబట్టి మేబీ చేసి ఉండొచ్చు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.